సిగ్గు లేకుండా ఆ గ్రహాచార భవన్లో కూర్చొని మాట్లాడుతున్న మాంత్రిక మహేష్ కుమార్ గౌడ్, నేను ఆయన ఈరోజు ఎక్కడెక్కడ పోయిండో నా దగ్గర డేటాతో సహా ఆధారాలు ఉన్నాయన్నావు. అసలు నువ్వెవడా ఆ డేటా కలెక్ట్ చేయడానికి? ఎవరిచ్చారు నీకు రైటు? నువ్వు ఏ బ్రాండు బీరు తాగుతున్నావు, ఏ బ్రాండు లిక్కర్ తాగుతున్నావు అనేది నేను కూడా కనుక్కొని చెప్పగలను. మీరు రాత్రి ఎక్కడ దావత్ చేసుకుంటారు, ఏ హోటల్లో కూర్చుంటారు, ఎక్కడ వంటారు, అవన్నీ మేము చెప్పలేమా? మీలాగా నీచ స్థాయికి దిగజారలేదు మేము. ఎక్కడ నుంచి మాట్లాడుతున్నాను? గాంధీ భవన్ నుంచి మాట్లాడుతున్నావు. ఆ పేరు తీసేయండి, గ్రహాచార భవన్ అని పెట్టండి. దానికి నీ పేరు మహేష్ కుమార్ గౌడ్ నుంచి మాంత్రిక కుమార్ గౌడ్ అని పెట్టుకో, తాంత్రిక గౌడ్ అని పెట్టుకో. ఒక స్థాయిలో ఉండి మాట్లాడే మాటలేనా ఇవి? మీ రాజ్యాంగం ఏం చెప్తున్నది? మీరు మాట్లాడుతున్న రాజ్యాంగం ఏం చెప్తున్నది? మీరు రోజు పొద్దున్న లేచినప్పటి నుంచి రాజ్యాంగం 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 జై సంవిధాన్ అని చెప్పి పార్లమెంట్లో ప్రచారం ఏమంటారు, ప్రమాణం స్వీకారం చేసినారు, పదవీ స్వీకార ప్రమాణం చేసినారు కదా. ఆ సంవిధానంలో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఏం చెప్తుందో తెలుసా? ఆర్టికల్ 51 ఏం చెప్తుందో తెలుసా? శాస్త్రీయమైన ఆలోచనలు పెంపొందించండి. మీరు అశాస్త్రీయంగా మాట్లాడుతున్నారు. అశాస్త్రీయమైన ఆలోచనలు మీరే పెంచి పోషిస్తున్నారు. హరీష్ రావు గారు ఇదే వేదిక మీద, కేటీఆర్ గారు ఇదే వేదిక మీద, మిగతా నాయకులు ఎవ్వరు కూడా మేము ఏనాడు కూడా మీలాంటి మాటలు మాట్లాడలేదు. ఆ మాటలు రావు కూడా మాకు. అయినా నేను ఇలా ప్రెస్ మీట్, మీరు పెట్టిన ప్రెస్ మీట్లు ఏమన్నారు? నేను కూడా దేవుళ్ళని నమ్ముతాను, నేను కూడా కామాఖ్య టెంపుల్ పోయినా, మా రాహుల్ గాంధీ గారు కూడా పోతారు. అయ్యా, నువ్వు దేవుళ్ళని నమ్ముతున్నావు కదా, ఈ భారతదేశంలో ప్రపంచంలో అయినా ఎవరైనా దేవుళ్ళ దగ్గరికి మంచి జరగాలనే పోతారు. అవతలోనికి చెడు జరగాలని ఏ హిందువే కాదు, ఏ ముస్లిం బోడు, ఏ హిందూ బోడు, ఏ క్రైస్తవుడు పోడు. దైవత్వం అంటే అది కాదు నాయన. తెలుసుకోకపోతే తెలుసుకో, తెలియకపోతే తెలుసుకో. దేవుడి దగ్గరికి పోవడం, మనిషి ధార్మిక ఆలోచన ఎందుకు వస్తుంది? నాకు మంచి జరగాలి, నాతో పాటు అందరికీ మంచి జరగాలి, ఈ దేశం బాగుండాలి, ఈ రాష్ట్రం బాగుండాలి, రైతులు బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, రైతు కూలీలు బాగుండాలి, పెద్దగా వానలు పడాలని ఎవరైనా దేవుళ్ళ దగ్గరికి పోతారు. పెద్ద పెద్ద దేవుళ్ళ దగ్గరికి పోలేని వాళ్ళు గ్రామ దేవతలకు మొక్కుకుంటారు. ఎవరి నమ్మకం వాళ్ళది. మీ చరిత్రలో ఎక్కడైనా కూడా, ఈ ప్రపంచ చరిత్రలో ఎక్కడైనా కూడా అవతలోడికి నష్టం జరగాలని, ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున చావాలని, ప్రజలందరూ కూడా ఆకలితో అలమటించాలని ఎవ్వరు కూడా దేవుళ్ళ దగ్గరికి పోరు. కేవలం మీ కాంగ్రెస్ వాళ్ళే పోతారు అని ఇప్పుడు అర్థమైంది ప్రజలందరికీ కూడా. మీ కాంగ్రెస్ వాళ్ళకే ఈ ప్రజలందరూ కూడా నాశనం అయిపోవాలి, ఆకలితో అలమటించాలి. గోదావరి నది నిండుకుండగా నీళ్లు పారుతా ఉన్న నీళ్ళని కూడా ఆంధ్రప్రదేశ్కు సముద్రంలోకి పోవాలి, అంతే తప్ప తెలంగాణ బీడు భూముల్లోకి రాకూడదు అని మీరు అనుకుంటున్నట్టుగా క్లియర్గా అర్థమైంది. ఇప్పుడు మీ మాటలతో చాలా క్లియర్గా అర్థమవుతా ఉన్నది. మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఇదే కదా చెప్పదలుచుకున్నది. మేము నిన్న ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దగ్గరికి లక్షలాది భక్తులు పోతున్నారు. వాళ్ళందరూ కూడా క్షుద్ధ పూజలు చేస్తున్నారన్న మీ అభిప్రాయం? బల్కంపేట ఎల్లమ్మ తల్లి దగ్గరికి భక్తులందరూ పోతున్నారు. లక్షలాది మంది భక్తులు ప్రతి సంవత్సరం పోతారు, ప్రతిరోజు కూడా పోతారు. వాళ్ళందరూ కూడా క్షుద్ధ పూజలు చేస్తున్నారన్న మీ అర్థం? సమ్మక్క సారక్క దగ్గరికి పోయి జంపన్న వాగులో తల నీలాలు అర్పించుకునే ప్రతి భక్తుడు కూడా క్షుద్ధ పూజలు చేయడానికే పోతున్నారన్న మీ అర్థం? తిరుచి రంగనాథ స్వామి కానీ, వేములవాడ రాజరాజేశ్వర స్వామి కానీ, లేకపోతే శ్రీశైల మల్లన్న స్వామి కానీ, లేకపోతే మరి కొమరెల్లి మల్లన్న దగ్గరికి పోయే భక్తులందరూ కూడా క్షుద్ధ పూజలు చేయడానికి పోతున్నారని మీరు అంటున్నారా? అర్జెంటుగా మీరు క్షమాపణ చెప్పాలి హిందూ సమాజానికి. చెప్పకపోతే మాత్రం తీవ్రమైన చర్యలు ఉంటాయి.
హరీష్ రావు గారు ఒక పౌరుడిగా మీకు నోటీస్ ఇచ్చిండ్రు. ఒక పౌరుడిగా మీకు రాజ్యాంగానికి లోబడి, చట్టానికి లోబడి మీకు లీగల్ నోటీస్ ఇచ్చిండు. దానికెంత ఉలిక్కి పడుతున్నారేంది? మీరు అన్నారుగా ఈరోజు ఆయన ఎక్కడెక్కడ పోయిండో మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి, రహస్యమైన ఆధారాలు ఉన్నాయి, ఆ డేటానంతా కూడా బయట పెడతా ఉన్నావు. మరి ఈ లీగల్ నోటీస్కి రిప్లై ఇవ్వు కదా, లీగల్ నోటీస్కు రిప్లై ఇవ్వు. ఎందుకు భయపడుతున్నావు? ఆయన లీగల్గానే అడిగిండ్రు, లీగల్ నోటీస్కు రిప్లై ఇవ్వు. దాని బదులు ఆ గ్రహచార భవన్లో కూర్చొని ఆ యాంత్రిక తాంత్రిక ప్రెస్ మీట్లు ఎందుకు పెడుతున్నావు? గివ్ ద రిప్లై టు ద లీగల్ నోటీస్ విత్ ఆల్ ద ఎవిడెన్సెస్ దట్ యు హ్యావ్ విత్ యూ. లెట్ us fight it in the court. Then why are you running away? ఇక రెండవది అద్దంకి తయారు. ఏం భాష అనేది? ఆ గుడంబ డోస్ ఎక్కువైందా? లేకపోతే అమెరికా పోయి జాక్ డానియల్ ఫుల్ బాటిల్ కొట్టినావా? అమెరికా నుంచి మరీ వీడియో చేసి ఆ జాక్ డానియల్ లేకపోతే గ్లెన్ఫెడిచ్ రెండు కొట్టినట్టున్నావు. ఆ భాష ఏంటి బ్రదర్? హౌలే అంటావు. అనాల్సిన భాషనే నాది. హౌలే రా ఏంది అది? అది భాషనేనా? ఒక ఎమ్మెల్సీ గారు మాట్లాడిన భాషనేనా? జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ అని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పర మనిషిని ఇతరులను కూడా గౌరవించాలి, ఫ్రాటర్నిటీ, జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ అని ఒక గొప్ప భాష డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం ద్వారా నేర్పిస్తే మీరు అమెరికాలో కూర్చొని మత్తులో, ఆ జాక్ డానియల్ మత్తో, గ్లెన్ఫెడిచ్ మత్తో, ఆ మత్తులో మీరు అఘోరా కాళీ మందిర్కు పోయిన షిమోగాల అంటావు. నేను ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నా తెలంగాణ ప్రజలారా, మీ అందరి దగ్గర కూడా ఫోన్స్ ఉన్నాయి. గూగుల్ మ్యాప్లోకి వెళ్ళండి, అఘోరా కాళీ మందిర్ అని కొట్టండి. అఘోరా కాళీ మందిర్ అని కొడితే కరెక్ట్గా వచ్చేది గట్కేసర్. అఘోరా కాళీ మందిర్ అమ్మవారి గుడి గట్కేసర్లో ఉన్నది. ఈయన అంటాడు షిమోగాలో అఘోరా కాళీ మందిర్కు పోయి కాళీమాత పూజ చేసినట్టు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పూజ, ఏ పూజ అయినా పూజ చేయడం అనేది ఒక హిందూ మతాన్ని నమ్ముకున్న ప్రతి ఒక్క వ్యక్తి యొక్క ఆచారం, నమ్మకం, విశ్వాసం, హక్కు. నువ్వెవరై అడగడానికి? ఇక రెండవది, గూగుల్ లొకేషన్ తీ. ఇప్పుడు అఘోరా కాళీ మందిర్ గట్కేసర్లు ఉన్నది. షివమోగాలో అఘోరా కాళీ మందిరే లేదు. కర్ణాటకలో మూకాంబికా దేవాలయానికి పోవాలంటే తప్పనిసరిగా బై రోడ్ ఇవ్వాలి. మేము ఉత్తమ్ కుమార్ రెడ్డి లాగా, కోమరెడ్డి వెంకటరెడ్డి లాగా నల్గొండకు పెళ్లికి హెలికాప్టర్లో పోయే సంస్కృతి కానీ పరిస్థితి కానీ మా బీఆర్ఎస్లోకి లేదు. సో మేము, మా హరీష్ రావు గారు దేవుళ్ళని నమ్ముకున్నాడు. ఆయన తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరికి కూడా కాలినడకనే పోయిండు, తిరుపతి నుంచి తిరుమల దాకా. మీలాగా హెలికాప్టర్లో పోలే, ఆగమ శాస్త్రాలకు వ్యతిరేకంగా పోయి ఆయన ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో మంచి కావాలని మొక్కుకున్నాడయ్యా. నీకేం ప్రాబ్లము? నీకు అఘోరా అంటే తెలియదు, అఘోరా గట్కేసలు ఉన్న విషయం అసలే తెలియదు.